వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. భరద్వాజ గారు ఓజీ ట్రైలర్ చూసాం మనం. మంచి క్లారిటీతో ఒక అతను ఎవరు పెట్టినట్టున్నారు. 2 నిమిషాల 30 సెకండ్లు ఉంది. అవును. ఎలా అనిపించింది ఆ ట్రైలర్ చూసిన తర్వాత మీకు? అంటే ఒరిజినల్గా వాళ్ళు డిజైన్ చేసుకున్న ట్రైలర్ ఇదేనా, లేకపోతే అప్పటికప్పుడు హడావిడిగా ఇంకేదైనా క్రియేట్ చేశారా అనేది అనిపిస్తోంది. అంటే మనకు ట్రైలర్లో పవన్ కళ్యాణ్ చాలా లేట్గా రివీల్ అయ్యాడు. ముందంతా ఒక హడావిడి నడిచింది. అంటే దాదా వరకు వెళ్ళిందంటే విషయం అని ఒక డైలాగ్ విన్నాం దానిలో. అవును. దానికి ముందు ఇంకొక దాదా పేరు వినిపించింది, గన్స్ ఆయన చుట్టూ ఉన్నాయి అన్నాడు. బహుశా ఆ క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ అయి ఉండొచ్చు. ప్రకాష్ రాజుని రివీల్ చేయలేదు దీనిలో. లేదు రివీల్ చేయలేదు. అవును, రివీల్ చేయలేదు, కానీ ఆ పేరైతే దొర్లింది. ఆ పేరు దొర్లింది. అక్కడి నుంచి మొదలై కథ అంటే జపాన్ లింక్ ఉంది దీనికి. జపాన్ లింక్ ఉంది, అక్కడి నుంచి బాంబే లింక్ కూడా ఉంది. అదే అంటే మాఫియా, ఆ మాఫియా లింకు, ఈ మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ లింక్ అయిపోయినటువంటి ఒక కథ అల్లుకున్నాడు ఆయన. ఇదంతా కనిపించింది ట్రైలర్లో. కనిపించింది. ఇన్ ది సేమ్ టైం ఆయన ఒక ఫ్యామిలీ లైఫ్ కూల్గా ఉన్నటువంటి షాట్ ఒకటి ఉంది. అవును. హీరోయిన్ మెట్ల మించి దిగి రావటం, దిగి వచ్చిన తర్వాత ఈ అక్షరాలు ఏమిటి అని అడుగుతుంది. వీటి అర్థం ఏంటి, వీటి అర్థం ఏమిటి అని. అక్కడి నుంచి కాసేపు కథ అక్కడికి వెడుతుంది. జపాను మార్షల్ ఆర్ట్స్ ఆ హడావిడిలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి మాఫియాలోకి ఎంటర్ అయ్యి బాంబేలో మళ్ళీ బాంబే వస్తున్నాను అనే డైలాగ్ ఒకటి ఉంది. నేను బాంబే వస్తున్నాను. తాజ్ హోటల్ కనిపించింది. ఈ తాజ్ హోటల్ రెఫరెన్స్లు, దీనిలో ఎక్కడైనా తాజ్ మీద దాడి తాలూకా ఎఫెక్ట్లు అవి కూడా ఏదైనా ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు. ఉండదనే అనుకుంటున్నాను నేను. కానీ ఆ షార్ట్ వాళ్ళు చూపించిన విధానము కొంచెం ఆ రెఫరెన్స్లోకి వెళ్ళింది, కథ వెళ్ళినట్టుగా అనిపించింది. ఇలా నడుస్తూ ఈ మాఫియా వ్యవహారాలు నడుస్తూ, అంటే మనం చాలా సినిమాలు చూసాం ఇంతకుముందు, డాన్ సినిమాలు. అంటే భాష దగ్గర నుంచి ఒక ఫ్యామిలీ లైఫ్లో ఉన్నటువంటి డాన్కి ఆ ఫ్లాష్ బ్యాక్, చాలా పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంటుంది. అప్పటి శత్రువులందరూ మళ్ళీ తిరిగి వచ్చేస్తారు ప్రపంచంలోకి. వీళ్ళందరినీ ఎలా ఎదుర్కొన్నాడు, వీళ్ళందరినీ ఎలా కంట్రోల్లోకి తీసుకున్నాడు అనే లైన్లో నడుస్తుంది. ఇది కూడా దాదాపు అదే ఫార్ములాలో కనిపించింది ట్రైలర్ నుంచి. అయితే దీనికి అంతర్జాతీయ స్థాయి లింకులు ఉన్నాయి. సో ఆ లెవెల్లో కథ నడుస్తుంది అనేది అయితే హింట్ ఇచ్చాడు. అంటే కేవలం పవన్ కళ్యాణ్ సెంట్రిక్గా నడిచినప్పటికీ చాలా క్యారెక్టర్లు ఉన్నాయి సినిమాలో. ఇప్పుడు హష్మి ఉన్నాడు, ప్రకాష్ రాజ్ ఉన్నాడు, అలాగే అర్జున్ దాస్ ఉన్నాడు. అర్జున్ దాస్ కూడా పవర్ఫుల్ రోలే దీనిలో. ఇలా స్క్రీన్ స్పేస్ అనేది చాలా డివైడ్ అయిపోయినట్టు కనిపిస్తోంది. చాలా ఎలిమెంట్స్ని తడుముతున్నారు. ఈ చాలా ఎలిమెంట్స్ని తడుముతున్నటువంటి క్రమంలో ఒక సమగ్రమైనటువంటి కథ చెప్పే ప్రయత్నం ఏదో చేస్తున్నాడు ఆయన. అందుకని రేపు అభిమానులకు ఒక రకమైన విందు భోజనమే. 24వ తారీఖు రాత్రి 8 నుంచి 9 నుంచి మొదలవుతుంది హడావిడి. థియేటర్లకి మూవ్ చేసే కండిషన్లో ఉంది ఇది. అంటే ట్రైలర్ అనేది అగ్గిపుల్ల. ఆ మంట వెలిగించడానికి గీసేటువంటి అగ్గిపుల్ల అనుకుంటే తగలెట్టేస్తుంది. తగలబెట్టడానికి గీసేటువంటి అగ్గిపుల్ల అనుకుంటే అగ్గిపుల్లని ప్రాపర్గా డిజైన్